టెల్ మీ మ్యామ్. ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఏంటది? నేను చెప్పడం కంటే మీ ఫ్యామిలీ వెల్ విషర్, మీ గుడ్ ఫ్రెండ్ అయిన అవని చెప్తే బాగుంటుంది. అవని, యు ప్రొసీడ్. కంగ్రాచులేషన్స్ శ్రీకర్ గారు. ఫర్ వాట్? యు ఆర్ ప్రమోటెడ్ యాజ్ అ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. వాట్? మ్యామ్, అవునండి, మాయా మేడం మిమ్మల్ని కంపెనీకి ఒక డైరెక్టర్గా ఎంచుకున్నారు. అందుకే మా అందరి తరపున మీకు కంగ్రాచులేషన్స్. తీసుకోండి. నీకు సర్ప్రైజింగ్ గా ఉండాలనే ప్లాన్ చేశాను. టేక్ ఇట్ శ్రీకర్. థ్యాంక్ యూ మ్యామ్. నీకు ప్రమోషన్ రావడం ఆనందంగా ఉంది, కానీ మాయా నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఈ విధంగా చేయడం బాధగా ఉంది. సడన్ గా ఎందుకు ఇలాంటి డెసిషన్ మేడం? నువ్వు టీం ని లీడ్ చేసే విధానం, నీ హార్డ్ వర్క్ నాకు బాగా నచ్చింది. కష్టపడే నీలాంటి వాడికి మంచి ఫ్యూచర్ ఉండాలి. అందుకే ప్రమోషన్ తో ఎంకరేజ్ చేయాలనిపించింది. మేడం, నేను ఒకటి అడగొచ్చా? యా రాజు. మీరు చెప్పిన రీజన్స్ ని బేస్ చేసుకుంటే ప్రయారిటీ లిస్ట్లో నేనుంటాను. ఎందుకంటే శ్రీకర్ ఈ మధ్యనే జాయిన్ అయ్యాడు. శ్రీకర్ కంటే నాకు సీనియారిటీ ఎక్కువ, ఎక్స్పీరియన్స్ ఎక్కువ. సో నన్ను పక్కన పెట్టి తనకెలా ప్రమోషన్ ఇస్తారు? ఇది కరెక్ట్ కాదు మేడం. రాజు అడిగిన దాంట్లో కూడా జెన్యూనిటీ ఉంది మేడం. అవును మేడం, నేనైతే ప్రమోషన్ క్యాండిడేట్ రాజ్ అనే అనుకున్నాను, లేదంటే అవనే మేడం అవుతుంది అనుకున్నాను. ఎందుకంటే జనరల్ మేనేజర్గా తను మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అందరినీ ఇగ్నోర్ చేసి మీరు డైరెక్ట్గా శ్రీకర్ గారిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని చేయడం అందరికీ ఆశ్చర్యంగా ఉంది మేడం. ఓకే, లెట్ మీ క్లియర్ యువర్ డౌట్స్. నేను శ్రీకర్నే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని చేయడానికి వన్ మోర్ రీజన్ ఇస్ దేర్. ఏంటంటే రాహుల్తో నా మ్యాచ్ క్యాన్సిల్ అయింది.